నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 17వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు పంచాంగము ఎలా ఉండబోతోంది. ఈరోజు పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48 ఈ రోజు తిథి షష్ఠి మధ్యాహ్నం 2:43 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 12:50 వరకు. తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము. వర్జం ఉదయం 8:21 నుంచి ఉదయం 9:56 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:22 నుంచి ఉదయం 9:14 వరకు. తిరిగి మరల రాత్రి సమయంలో 11:11 నుంచి 11:55 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:32 నుంచి సాయంత్రం 5:10 వరకు. యమగండ కాలం ఉదయం 9:01 నుంచి ఉదయం 10:39 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 4:57 వరకు. ఈరోజు అమృత గడియలు మనకి సాయంత్రం సమయంలో 5:53 నుంచి రాత్రి 7:28 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 17, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క స్థానాలు, అవి ఇచ్చే ప్రభావాలు, ఫలితాలు, మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితులు: బుధుడు వృషభ రాశిలో 2వ స్థానంలోను, సూర్యుడు మిథున రాశిలో 3వ స్థానంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలో 8వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే వీటి యొక్క ఫలితాలు ఆర్థికంగా మీకు కొంత ఒత్తిడి, శ్రమ అధికంగా ఉండబోతుంది. అయినప్పటికీ తట్టుకొని నిలబడతారు. కుటుంబంలో చిన్నపాటి తగాదాలు వస్తున్నాయి. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. అధైర్యంతో వెనకబడిపోకండి. ఏ పని తలపెట్టినా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము: హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: బుధుడు లగ్నంలోను, సూర్యుడు 2వ స్థానంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలో 7వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే వీటి యొక్క ఫలితాలు: దాంపత్య సంబంధాలు మెరుగుపడతాయి, గతంలో తగాదాలు తీరిపోతాయి. దీంతో పాటు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విస్తరణకు కానీ భాగస్వామ్యానికి కానీ మంచి సమయం ఇది. ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఎటువంటి సమస్యలు ఈరోజు కనపడలేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము: గణపతికి ఆలయంలో పూజ చేయించుకోవడం కానీ లేదా అభిషేకం చేయించుకోవడం కానీ, ఇలా మీ పేరిట ఏదైనా ఒక దైవ పరంగా ఏది చేసుకున్నా కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: బుధుడు 12వ స్థానంలోను, సూర్యుడు లగ్నంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలో 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. వీటి యొక్క ఫలితాలు: ఖర్చులకు సంబంధించినటువంటి సమస్యలు తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆఫీసులో మీకు పని భారం ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి, కానీ ఉద్యోగం మానేసే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. అయితే శత్రువులు శాంతించి తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము: శివ పార్వతులకు పూజ చేయించుకోండి శివాలయంలో.